అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు ఉదయాన్నే మాట్లాడుకున్నాం. నిన్న ప్రభుత్వం ఏదైతే ఈ 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా క్రెడిట్ చోరీ చేయడానికి వైసీపీ నాయకులు ఎవరో ముందుకు రాలేదు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుకున్నామో మనం అనుకున్నామో లేదో అప్పుడు మొదలెట్టేశారండి. మా నాగార్జున అక్కయ్య గారు, నేను అనట్లేదు కానీ మా నాగార్జున అమ్మ నాగార్జున యాదవ్ ఒక ట్వీట్ వేసాడనమాట. ఏమనంటే, ప్రభుత్వ పాఠశాల పిల్లల మార్కులకు కర్త కర్మ క్రియ ఒకరే, అది వైఎస్ జగన్ గారే అట్ట. ఇది ఏడీని చూడండి. ఇక్కడ 2026లో 10వ తరగతి విద్యార్థుల చేతుల్లో 2 ఏళ్ల క్రితం ట్యాబులు పెట్టింది జగన్ ప్రభుత్వం. సిగ్గుండాలి చెప్పడానికి. 2022 జూన్ 16వ తారీఖున ఎప్పుడో బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2023 నవంబర్ నాటికి బైజూస్ సంస్థ అఫీషియల్గా కంటెంట్ని ఆపివేసింది. 2026లో ఎత్తేసారు, దివాలా తీసేసింది. ఇంకా ఇవన్నీ మనకు అనవసరం. ఇలా 2022లో ఒప్పందం కుదుర్చుకున్నారు బైజూస్ తోటి. 2022, 23, 24, 25 4 ఏళ్ళు వెళ్ళిపోయినాయి అప్పుడే. 2026లో ప్రభుత్వ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తే దానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. అంటే సిగ్గు అనిపించట్లేదురా నాగార్జున? కొంచెం అయినా సరే అనిపించాలి కదా మనకి. బైజూస్ సంస్థ ఎప్పుడు దివాలా తీసింది? 2024లో. అఫీషియల్గా కంటెంట్ ఎప్పుడు నిలిపివేశారు? 2023 నవంబర్లో. ఒకసారి గూగుల్లో కూడా చూసుకోకసారి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒప్పందం చేసుకున్న కరెక్ట్గా సంవత్సరం 4 నెలల నాటికి కంటెంట్ నిలిపివేశారు. ఆ కంటెంట్ కోసం ఆ సబ్స్క్రిప్షన్ మొత్తం చెల్లింపు మీ వివరాలన్నీ కూడా 700 కోట్ల రూపాయలు బైజూస్కి మీరు చెల్లించింది. ట్యాబ్లకు ఒక 1300 కోట్ల రూపాయలు, 2000 కోట్ల రూపాయలు తగలేశారా? ఏమైంది? మీరు ఒప్పందం కుదుర్చుకున్న సంవత్సరానికి ఏకంగా సంస్థే దివాలా తీసేసింది. ఆ సంస్థ వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు చెప్పిన విధంగా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ట్యాబులు పంపిణీ వల్ల ఒకవేళ ఈ మార్పు వచ్చుంటే గనక 2022లో ఎందుకు రాలేదు? 22లో మీరు ఒప్పందం కుదుర్చుకున్న సరే పక్కన పెట్టు. 23లో ఎందుకు రాలేదండి? 24లో ఎందుకు రాలేదండి? పోనీ 25లో ఎందుకు రాలేదండి? ఆ 3 ఏళ్ళు ఏమైపోయిందండి? 26లో వచ్చిందంటే నమ్మటానికి మేమన్నా ఎర్రిపప్పలం ఏంట్రా? కనీసం సిగ్గు అనిపించట్లేదా మనకి చెప్పుకోవడానికన్నా? కానీ అయినా సరే నాకు తెలియక అడుగుతున్నావురే. ఇదిగో ఈ ప్రకటనలో ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటన ఏదైతే ఉందో ఈ ప్రకటన పైన ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఫోటో కానీ ఎవరి ఫోటో అయినా ఉంటే అసలు పోనీ పార్టీకి సంబంధించిన లోగోలు ఏమైనా ఉన్నాయట్రా? లేవు. పార్టీకి సంబంధించిన పేర్లు ఏమైనా ఉన్నాయా? ఏమని ఇచ్చారు ఇక్కడ? సగర్వంగా నిలబడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటన కదా. ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ రాజకీయ నాయకుడు ఫోటో లేదు, ఎవరు కూడా అఫీషియల్గా క్రెడిట్ మాదే అని చెప్పేసి నేను చెప్పుకోలేదు. క్రెడిట్ మొత్తం కూడా పాఠశాల ఉపాధ్యాయులు చదివిన విద్యార్థులకే ఇచ్చారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ప్రభుత్వ ఉపాధ్యాయులకి, చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ మొత్తం కూడా వాళ్ళకే ఇచ్చారు. మిగిలిన ఏ రాజకీయ నాయకుల ఫోటోలు ఆ ప్రకటనలో వేయలేదు. ఈడీ పకోడీగాడు ఇక్కడికి వచ్చి, ఈ అక్కాయి గాడు ఇక్కడికి వచ్చి ఇదంతా కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డే ఇంకో ట్వీట్ వేసాడు. ఇంకో ముక్క ఉంది, ఇంకో మ్యాటర్ ఉంది. అదే ట్వీట్లో అసలు మ్యాటర్ ఉంది. మీకు ఇక్కడ చదివినిపిస్తాను చూడండి. ఇగో 2026లో 10వ తరగతి విద్యార్థుల చేతుల్లో 2 ఏళ్ల క్రితం ట్యాబులు పెట్టింది జగన్ ప్రభుత్వం. డిజిటల్ బోర్డులు, ఐఎఫ్ఈ ప్యానల్స్, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ వంటి ఆధునిక విద్యా మార్పులు తీసుకొచ్చింది జగన్ గారే. ఏది? ఇంగ్లీష్ మీడియం. మేము చదువుకున్నప్పుడు కూడా ఇంగ్లీష్ ఉంటాయి, మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. నేను బళ్ళోకి వెళ్ళడం మానేసి 20 ఏళ్ళు అవుతుంది. నేను చదువు మానేసి 20 ఏళ్ళు అవుతుందిరా. ఇంకా అంతకన్నా వివరాలు అవసరం లేదేమో. మా చిన్నప్పటి నుంచో ఉంది ఇంగ్లీషు. నేను బళ్ళోకి వెళ్ళడం మానేసి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు పైనే అవుతుంది ఈ రోజుకి. ఈ సంవత్సరానికి 2026 నాటికి ఈ రోజుకి నేను బళ్ళోకి వెళ్ళడం మానేసి 20 ఏళ్ళు పైన అవుతుంది. మాకు ఇంగ్లీష్ ఉంటాయి. మేము చదువుకున్న రోజుల్లో కూడా మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. మేము కనీసం సంతకమన్నా నేర్చుకున్నాం ఇంగ్లీష్లో రాయడం. వీడు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఇంగ్లీష్. ఇంకా ఈ అప్పాబాయకోరు చెప్పమాకండ్రా. కనీసం ఇంగిత జ్ఞానం లేదండి, సిగ్గులేదండి. కనీసం మనం ఎందులో ఏలెట్టాలి, ఎందులో ఏలెట్టకూడదో కనీసం అవగాహన లేదా మీకు? జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రకంగా 10వ తరగతి విద్యార్థులు విపరీతంగా చదివేశారంటే
ఇంకా ప్రభుత్వం ఏకంగా ప్రకటన ఇచ్చేసింది, కర్త కర్మకి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయాలి. కనీసం ఇంకితం ఉండాలి, ఒక మాసం ఉండాలి. అప్పుడప్పుడు ఇది ఇలాగ ఏడిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ అనిపించాలి కదండి మనకి. ఒకవేళ నిజంగా అలా అయితే కనుక ఎప్పుడు రావాలండి? మీరు అధికారంలో ఉన్నప్పుడే రావాలి. మీరు 2022లో ఒప్పందం కుదుర్చుకుంటే కనీసం 23లో అన్నా రావాలి, 24లో అన్నా రావాలి. 26లో వచ్చిందంటే నమ్మేస్తారా అండి? నాగార్జున మాకు ఏమైనా రాసుందా, ఎక్కడ ఉన్న ఇరుపప్పులు అని చెప్పి రాసుందా? లేదు కదా. ఎందుకు ఈ అప్పాబాయకోవాలని అడుగుతున్నా. పైగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి నా మాట్లాడతావా? చూసేవిట్రా అసలు వాళ్ళ క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలకి ట్యాబులు ఇచ్చి చిన్నపిల్లల చేత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆ వేదికల పైన నించోబెట్టి వాళ్ళ చేతికి మైకులు ఇచ్చి వాళ్ళ చేత అభం శుభం తెలియని పసిపిల్లల చేత రాజకీయంగా నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు, తిట్టించాడు. అలా ఎక్కడా చేయలేదే, ఎక్కడా పెద్ద పెద్ద సభలు పెట్టలేదే, కనీసం ఫోటో కూడా వేసుకోలేదు కదా వాళ్ళిద్దరూ. వేసుకున్నారా అండి? గతంలో మనం ఇచ్చిన యాడ్లు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా పేజీ మొత్తానికి, ఆ పేజీ ఏదైతే ఉందో పేజీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మే, మొత్తం పేజీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మే వేసాం కదా మనం. జగన్మోహన్ రెడ్డి దేవుడు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి సొమ్ముని ఖర్చు పెట్టాడా? ఈ వ్యవహారాలు మానేసుకుంటే మంచిది. మీకు జగన్మోహన్ రెడ్డికి సగం దరిద్రం మీలాంటి వ్యక్తులే. కనీసం ఎందులో ఏలెట్టాలి, ఎందులో ఏలెట్టకూడదు, ఏ విషయం పైన స్పందించాలి, ఏ విషయం పైన స్పందించకూడదు, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు అన్న అవగాహన, కనీస అవగాహన మీలాంటి వ్యక్తులకి లేదు. ఒకసారి కొట్టి చూడు, బైజూస్ సంస్థ ఎందుకు దివాలా వేసిందని చెప్పి ఒకసారి కొట్టి చూడు, ఏ సంవత్సరంలో దివాలా వేసిందో కొట్టి చూడు, కంటెంట్ ఎప్పుడు నిలిపివేశారో చెప్పి చూడు, ఉద్యోగస్తులందరినీ కూడా ఎప్పుడు తొలగించిందో ఒకసారి కొట్టి చూడు గూగుల్లో. అరే ఎంత టెక్నాలజీ, నేను అదే చెప్తా, ప్రతి వీడియోని చెప్తా. వారి పిచ్చి సన్నాసులారా టెక్నాలజీ మారిందిరా, ప్రజలు గోరేలే కాదు, అప్డేట్ అయ్యారు. ప్రతి ఒక్కరు చేతిలో కూడా ఫోన్లు ఉన్నాయి. ఏదైనా ఒక అంశం గురించి తెలుసుకోవాలనుకుంటే అలా కొడితే అలా వస్తుందిరా. మీరు అనవసరంగా ఏది పడితే అది మాట్లాడకండి అని చెప్పేసి నేను ఎన్ని వీడియోల్లో చెప్పినా సరే వీళ్ళు ఏదో జనాలందరూ గొర్రెలు అనుకుంటాడని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేసి అన్నిటికీ కర్త కర్మక్రియ జగన్మోహన్ రెడ్డి అంట. ఇది తగ్గించుకుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించి విద్యా వ్యవస్థలో కానీ ఇంకో దాంట్లో కానీ ఎలాంటి మార్పులు చేర్పులు ఏమీ చేయలేదు. దాని పేరు చెప్పి తినేసాడు అంతే. బైజూస్ పేరు చెప్పి దాదాపు 1300 కోట్ల రూపాయలకి ట్యాబ్లు తగిలేసి, ఒక 700 కోట్ల రూపాయలకి కంటెంట్ తగిలేసి, పావలాభాల ఉపయోగం లేకుండా అందులో తినేసేది తప్పితే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీరు ఇంక ఈ అప్పాబాయ కవర్లు మానేస్తే బాగుంటుంది. అనవసరంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయించినట్టు ఉంటుంది. ఇది అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.